ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మాస్కోలోనే మోస్ట్ ఇంపార్టెంట్ స్క్వేర్ అనే రెడ్ స్క్వేర్ దగ్గరకు వచ్చాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్క్వేర్ ఆఫ్ ఎంటైర్ మాస్కో అండ్ రష్యా. రెడ్ స్క్వేర్ అని పిలుస్తారు. నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో దాన్ని సెయింట్ బెసిల్స్ కేథడ్రల్ అని పిలుస్తారు. దాదాపు 15th century ఎండింగ్ లో 16th century స్టార్టింగ్ లో దాన్ని కట్టడం జరిగింది. అంటే దాదాపు 500+ years అయింది. ఇది యాక్చువల్గా ఇదంతా ఒక మార్కెట్ ప్లేస్ అనమాట. సో ఈ మార్కెట్ ప్లేస్ లో ఈ పర్టికులర్ సెయింట్ బెసిల్స్ కేథడ్రల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ సెయింట్ బెసిల్స్ కేథడ్రల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అల్టిమేట్ అద్భుతంగా ఉంది. ఒక ఫెయిరీ టైల్ స్ట్రక్చర్ లాగా ఉంది. సో మనకి కార్టూన్స్ లోనో లేకపోతే బొమ్మల్లోనో చూసే ఫిగర్ లాగా అనిపిస్తుంది. కానీ ఇది రియల్ స్ట్రక్చర్, అద్భుతంగా కట్టారు. దాంట్లోనే లెనిన్, సో మనకి వ్లాదిమిర్ లెనిన్ మోస్ట్ ఇంపార్టెంట్ రష్యన్ లీడర్, సో ఆయన యొక్క మౌసోలియం కూడా దీంట్లోనే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్రెమ్లిన్ అంటే దీన్ని ఇది ఒక ఫోర్టిఫైడ్ స్ట్రక్చర్ అనమాట. సో వీళ్ళది ఒక ఫోర్ట్ లాగా కట్టారనమాట. సో ఇదంతా కంప్లీట్ ఒక స్క్వేర్ రూపంలో ఉంది. సో ఈ పర్టికులర్ క్రెమ్లిన్ లో రకరకాల కేథడ్రల్స్, రకరకాల బెసిలికాస్ అనేది లోపల చాలా ఉన్నాయి. అవన్నీ మనకి లోపలికి యాక్సెస్ అయితే లేదు. సో ఇదంతా కూడా చుట్టూరా చూసుకుంటే ఒక స్క్వేర్ లాగా ఉంది. అక్కడ మీకు కనిపిస్తుంది దాన్ని ఒక గుమ్ మాల్ అని పిలుస్తారు. గుమ్ మాల్ అనేది రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది సేమ్ రష్యన్ ఆర్కిటెక్చర్ లోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా దాని కంటిన్యూషన్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో మొత్తం ఆల్ 4 sides కూడా మనకి ఇక్కడ కంప్లీట్ కవర్ చేసుకుంటూ బ్యూటిఫుల్ గా ఉంది. సో దీన్ని రెడ్ స్క్వేర్ అని పిలుస్తారు. ఒకప్పటి మార్కెట్ స్క్వేర్, బట్ ఇట్ లుక్స్ అమేజింగ్. సో దాంట్లో మనకి టికెట్స్ అవైలబుల్ ఉండేటైతే ఈవినింగ్ 5 వరకే అవైలబుల్ అనమాట. సో 11 to 5 6 hours మాత్రమే ఓపెన్ చేస్తారు. సో ఇది డే టైమ్ లో అద్భుతంగా కనిపిస్తుంది. నైట్ టైం అయితే అత్యద్భుతంగా కనిపిస్తుంది. నైట్ టైం ఇదంతా కూడా కంప్లీట్ గా లైటింగ్ వేస్తారంట. సో లైటింగ్ వేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుందంట. వీలైతే నైట్ లో కూడా వచ్చి మీకు అది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బెసిలికా లోపలికి వెళ్ళిపోదాం. సో చూసారుగా, మనకి ఈ ఒక్క లెవెల్లో దాదాపు 10 చర్చిలు ఉన్నాయి. కింద గ్రౌండ్ లెవెల్లో ఒక చర్చ్ ఉందన్నమాట. సో ఇలా ఇక్కడ మల్టిపుల్ చర్చెస్ అనేది ఇక్కడ వీళ్ళు సెయింట్ బెసిల్స్ ఆయన యొక్క విశిష్టతలు చూపించారంట. సో ఆయనకు సంబంధించిన చర్చ్ అనేది ఇక్కడ కట్టడం జరిగింది. సో దీంట్లో ఇది 11 చర్చిలు, దాదాపు 500 సంవత్సరాల క్రితం కట్టారు ఇది. సో సూపర్బ్ ఉంది అవుట్ సైడ్ నుంచి. ఇంటర్నల్ గా చూసుకుంటే కూడా కొన్ని రకాలు చాలా బాగా అనిపించాయి. సో మనకి లోపల పెయింటింగ్స్, స్ట్రక్చర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మొత్తానికి అయితే మొత్తం చూస్తాను, మీరు కూడా చూసారు కదా, ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్ లో తెలియజేయండి.